మార్చి 25, 2025 మంగళవారం ఎగ్రెస్వరం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది ఎలా వచ్చింది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే రెండుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగింది వెయిట్ అనే వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ సెకండ్ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మొత్తం ఒక 50 సెకండ్లో ముగిస్తాను చూడండి. మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో మళ్ళీ దిగుమతి స్వల్పంగా తగ్గింది. అంటే భారీగా కాదు, రెండుతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి తగ్గింది. నేను సూపర్ టాప్ 185 రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందని చెప్పచ్చు. ఓవరాల్గా నేను మదనపల్లి మార్కెట్ జరిగింది 185 రూపాయలు. ఓవరాల్గా మార్కెట్ అయితే స్టేబుల్గానే ఉంది, ఎక్కడ మార్కెట్ ఫాస్ట్ అనే మాటే లేదు. మరి ఈరోజు దిగుమతి మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకుంటే నిన్నట్లాగే తక్కువగానే వచ్చింది. అలాగే టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా పెద్దగా మార్పు అయితే లేదు, నిన్నట్లాగే దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు ఏమైనా ఈరోజు కొంచెం ఫాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా నిన్నట్లాగే ఉంటుందా మార్కెట్ వచ్చేసి చూడాలి. సో ఇది ఇన్ఫర్మేషన్ మన మదనపల్లి మార్కెట్కి సంబంధించి. ఓవరాల్గా ప్రస్తుతానికి దిగుమతులు తీసుకున్నట్టయితే పెద్దగా మార్పు అయితే లేదు, నిన్నట్లాగే దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి ఏమి అనేది చూడాలి. మీకు కింద ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్స్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు తక్షణ అందుకే భూవరం కావాల్సిన వాళ్ళు కింద నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మీకు కావాల్సి ఉంటే కింద నెంబర్స్ అయితే కాల్ చేయొచ్చు. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్కి సంబంధించి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం చేస్తుంది ఏమిట్లా చూడాలి. దిగుమతులు కూడా పెద్దగా మార్పు అయితే లేదు కాబట్టి, ఎందుకంటే నిన్నట్లాగే దిగుమతులు ఉన్నాయి కాబట్టి మరి వేలంపాట్లు ఏమన్నా కొంచెం ఫాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా చూడాలి. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది. మీకు తక్షణ అందుకే భూవరం కావాల్సిన వాళ్ళు కింద నెంబర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిన్గా తక్షణ వచ్చేసి గ్రోత్ నందుక కాయ సైజులకి శనగలకి. భూవరం వచ్చేసి ఇది మొక్క నాటిన అంటే 10 days పైన యూస్ చేయాల్సి ఉంది. చాలామంది ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నారు. సో స్టార్టింగ్ స్టేజ్లోనే భూవరం అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎలా యూస్ చేయాలి ఏమి ఎలా అనేది మీరు కింద నెంబర్స్ కాంటాక్ట్ చేసి మీకు క్లియర్ కట్గా తక్షణ యూస్ చేసిన తర్వాత రిజల్ట్ చూడండి ఒకసారి. చూడొచ్చు ఫస్ట్ ఇంకా స్టార్టింగ్ వరకు రిజల్ట్ ఎట్లుంది ఏమనేది. అంటే ఒక ఏదో బాగుండే చెట్టు దగ్గరికి పోయేది కాదు, మీ రిజల్ట్ చూసుకోవచ్చు. అంటే ఎకరాకి 2 లీటర్లు అంటే 3-4 సార్లు, ఇప్పుడు 7 రోజులు 8 రోజులు గ్యాప్ ఇచ్చేసి 2-3 సార్లుగా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చూడొచ్చు మొత్తం అంతా దాదాపు ఒక 4 ఎకరాల ఐడియా ఉందా మీకు? క్యాన్ పిఎస్ఆర్ మండి అన్న నాటిండి అది వచ్చేసి సీన్ అన్న. సో స్టార్టింగ్ ఇంకా చూపిస్తాను చూడండి.